సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 116 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇవాళే కీలక దశ పోలింగ్ జరుగుతోంది. అత్యధికంగా 116 సెగ్మెంట్లకు ఓటింగ్ నడుస్తోంది. మూడో దశ పోలింగ్లో 18,28,32,32,415 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 9,66,00,000 మంది వరకు ఉంటే మహిళా ఓటర్లు 8,62,00,000 మందికి పైగా ఉన్నారు. మొత్తం 2,10,770 పోలింగ్ బూత్లలో ఓటింగ్ కొనసాగుతోంది. ఇవాల్టి ఎన్నికల్లో మొత్తం 1,640 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ 115 నియోజకవర్గాలకు పోలింగ్ జరగాలి. అయితే రెండో దశలో తూర్పు త్రిపుర ఎన్నిక వాయిదా పట్టడంతో ఇవాళ మొత్తం 116 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రాజశ్రీ, వెరీ గుడ్ మార్నింగ్. మూడో దశ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగి పోలింగ్ జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే ఎలాంటి గొడవలు జరగకుండా పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాలను 342 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారో అయినప్పటికీ కూడా చెదురుమదురుగా సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని ముందుగా గుర్తించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ముర్షిదాబాద్ నియోజకవర్గంలోని దంకల్లో లాఠీచార్జ్ జరిగినట్టుగా కొద్ది క్షణాల క్రితం మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అక్కడికి చొచ్చుకొచ్చినటువంటి మోకలు చెదరగొట్టడానికి కేంద్ర పారామిలిటరీ బలగాలు లాఠీచార్జ్ జరిపాయి. మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాంతాలు ఏదైతే సెన్సిబుల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందన్నటువంటి ముందస్తు సమాచారంతో బలగాలు కూడా స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా పెద్ద ఎత్తున మొబైలైజ్ అవుతున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. ఇకపోతే మొత్తం మీద ఈరోజు జరగబోయే 5 నియోజకవర్గాల్లో బాలూర్ఘాట్లో 1,530 పోలింగ్ బూత్స్ ఉంటే మాల్దా ఉత్తర్లో 1,713 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మాల్దా దక్షిణలో 1,616 పోలింగ్ బూత్స్ ఉంటే జంగీపూర్లో 1,766 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఇకపోతే ముర్షిదాబాద్లో ఇప్పుడు మనం ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఉన్నామో అక్కడ ముర్షిదాబాద్లో 1,907 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ 5 నియోజకవర్గాలు కలిపి 324 కంపెనీలు పారామిలిటరీ బలగాల్ని ఇక్కడ మోహరించారు. మొత్తం 92% ఉన్నటువంటి పోలింగ్ బూత్లో 92% పోలింగ్ బూతులని మొత్తాన్ని కూడా ఈ పారామిలిటరీ బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నట్టుగా కూడా ఎన్నికల పరిశీలనాధికారులు నిన్న ప్రకటించారు. ఈ 5 నియోజకవర్గాల్లో ప్రధానంగా మాల్దా ఉత్తర్ మాల్దా దక్షిణకు సంబంధించి ఆసక్తికరమైన పోరు నెలకొంటుంది. ఒకే కుటుంబం నుంచి పోటీ చేయడంతో ఎవరు నువ్వానినా గెలుపు అనే పద్ధతిలో ఇక్కడ పోటీ సాగుతుంది. ఈ 5 నియోజకవర్గాల్లో ప్రధానమైన పోటీ చతుర్ముఖ పోటీ కొనసాగుతుందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య ప్రధానంగా ఈ పోటీ జరుగుతోంది. బాలూర్ఘాట్లో సిపిఎం అభ్యర్థి ప్రత్యేకంగా నిలబడలేదు. ఆర్ఎస్పీ అభ్యర్థిని ఇక్కడ సిపిఎం మద్దతు పలికింది. ఇక్కడ వామపక్షాల లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ నుంచి రెడ్ ఫ్లాగ్ అభ్యర్థి ఇక్కడ ప్రధానంగా పోటీలో ఉన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో మొత్తం మీద పోటీ చేసి గెలిచినటువంటి ఏకైక వామపక్ష గ్రూప్గా రెడ్ ఫ్లాగ్ ఇక్కడ నిలబడిన నేపథ్యంలో బాలూర్ఘాట్లో రెడ్ ఫ్లాగ్ అభ్యర్థి పోటీ చేయడం కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఈ 5 నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో 3 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒక స్థానం సిపిఎం గెలిచింది, మరొక స్థానాన్ని టీఎంసీ గెలుచుకుంది. ఈ 5 స్థానాల్లో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది సేపట్లో
కలెక్టర్ దీనికి సంబంధించి బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. ఈ ఘటనలకు సంబంధించి కూడా ఆయన కొంత బ్రీఫింగ్ ఇచ్చేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనపడుతుంది. వీళ్ళలో మొట్టమొదటిసారి ఓటు వేయడానికి వచ్చినటువంటి అభ్యర్థి ఓటర్లు కూడా మనకి లైవ్లో మన వీడియో జర్నలిస్ట్ సంతోష్ మనకి చూపిస్తున్నాడు. ఇక్కడ మనం చూసే పోలింగ్ కేంద్రంలో కూడా ప్రధానంగా కేంద్ర పారామిలిటరీ బలగాలే లోపల మొత్తం కంట్రోల్లో ఉంచుకుంటే స్థానిక పోలీసులు బయట కేవలం సహకారం ఇచ్చే దిశగా మాత్రమే పరిమితం అవటం కూడా ఇక్కడ మనం ఆ దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఓవరాల్గా 92% నియోజకవర్గాలు ఇదే పరిస్థితి మనకు కనపడుతున్నట్టుగా కూడా మనకి ఇక్కడ నుంచి స్థానిక వార్తా సంస్థల నుంచి మనం సేకరించిన మేరకు మనకు అర్థమవుతోంది. రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ సతీష్. इसलिए वोटिंग परसेंटेज चंद्रप्रकाश काय म्हणाल सकाळी सकाळी तुम्ही वोटिंगला आम्ही नेहमीच सकाळी वोटिंगला येतो. प्रत्येक वेळेला सकाळी येऊन पहिला नंबर दुसरा नंबर लावतो आणि वोटिंगचं जे काम आहे ते पहिलं करतो. खूप सारे यंग वोटर्स पण यावेळेस आहे काय त्या सगळ्यांनी वोटिंगची सवय लावून घेतली पाहिजे. वोटिंग करायलाच पाहिजे. दुसरी गोष्ट वोटिंगचं पर्सेंटेज वाढायला पाहिजे. जे 80-90% जायला पाहिजे तरच खरा लोकप्रतिनिधी निवडला जाईल ना. नाहीतर 60% मतदान त्यातली 20% मतं याला पडतात आणि तो निवडून येतो. बरोबर की नाही. सर काय म्हणाल सकाळी सकाळी तुम्ही वोटिंगला आलात काय एक्साइटमेंट आहे यंगस्टर्स खूप सारे आहे यावेळेस काय ते सकाळी 5 वाजता आलो मी थोडा. ఇక యూపీలో పోలింగ్ తీరుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. కృష్ణ, పోలింగ్ రాజేశ్వరి, మనం ఇప్పుడు యూపీలో ఉన్నాం. యూపీలో ఉన్నటువంటి బరేలీలో రాజేశ్వరి మనం ఇప్పుడు యూపీలో ఉన్నాం. యూపీలో ఉన్నటువంటి బరేలీలో ఏదైతే కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ పోటీ చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ మూడో విడతలో యూపీలో 10 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో 8 నియోజకవర్గాలు, రెండో విడతలో 8 నియోజకవర్గాలు, ఇప్పుడు మూడో విడతలో 10 నియోజకవర్గాలు జరుగుతున్నాయి. మొత్తం 80 నియోజకవర్గాలు ఉన్నటువంటి యూపీలో గత 2014 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలను సొంతంగా గెలుచుకుంది. మిత్రపక్షం అప్నాదల్తో కలిసి 73 స్థానాలను గెలుచుకుంది. ఈసారి ఇంకా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ పట్టుబడుతుంటే మిత్రపక్షాలు ఏవైతే ప్రతిపక్షాలు ఎస్పీ, బీఎస్పీ రెండు కలిసి ఇంకా ఎక్కువ ఈసారి బీజేపీని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఎస్పీ, బీఎస్పీ ఈసారి ఒకటయ్యాయని చెప్పుకోవచ్చు. పోటీ అయితే చాలా గట్టిగా ఉంది. ఈ మూడో దఫ ఎన్నికలకు యూపీలో చాలా ఎక్కువ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ప్రతి ఎన్నికల బూత్ వద్ద అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల కమిషన్ చేసింది. ఈ ఏదైతే ఇప్పుడున్నటువంటి యూపీలో ఉన్నటువంటి ఈ 10 నియోజకవర్గాల్లో ప్రముఖంగా చెప్పుకోవాలంటే రాంపూర్ నియోజకవర్గం, అదేవిధంగా ఫిల్బిత్ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం బరేలీ నియోజకవర్గం కూడా అని చెప్పుకోవచ్చు. ఈ 3 నియోజకవర్గాల్లో రాంపూర్లో సినీ నటి జయప్రద పోటీ చేస్తుంటే బరేలీలో కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ పోటీ చేస్తున్నారు. పిల్బిత్లో మేనకా గాంధీ కుమారుడైనటువంటి వరుణ్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం మూడో విడతలో 12 రాష్ట్రాలు అదేవిధంగా 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు గుజరాత్లో ఉన్నటువంటి మొత్తం 26 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో కూడా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. కేరళలో 20 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. మొత్తం కేరళలో ఒకే దఫాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి వయనాడ్ నుంచి ఎవరైతే రాహుల్ గాంధీ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారో దాంతో వయనాడ్లో అందరి దృష్టి వయనాడ్పై పడిందని చెప్పుకోవచ్చు. ఇక కేరళలో కర్ణాటకలో మిగతా 14 స్థానాలకు కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్, కేరళ, గోవాతో పాటు దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్లలో మొత్తం లోక్సభ స్థానాలకు జరుగుతుంటాయి. అస్సాంలో మాత్రం కేవలం 4, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 7 నియోజకవర్గాలకు మాత్రం
జరుగుతున్నాయని ఈ నియోజకవర్గాలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తుంటే ఇక్కడ రాంపూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక రాంపూర్ నియోజకవర్గం అనే చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ప్రతిరోజు కూడా ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఏదైతే ఇక్కడ నుంచి జయప్రద పోటీ చేస్తున్నారు. మరో అంశం ఇక్కడ స్త్రీలపై అత్యంత అవమానకరంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ హాజం ఖాన్ వ్యవహార శైలి కూడా రాంపూర్ నియోజకవర్గానికి మరో రకమైనటువంటి ఆసక్తిని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఒకనాటి అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా ఉన్నటువంటి రాంపూర్లో ఇక్కడ ఎన్నికల సమరంతో రాజకీయ రణరంగం అంతా మారిపోయిందని చెప్పుకోవచ్చు. హోరాహోరీగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తానికైతే ఈసారి ఈ ఎన్నికలు ఈ ఉత్తరప్రదేశ్లో ఎన్నికలను ఇటు బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ ఈ మూడు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సమాజ్వాదీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ ఒక కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు చూస్తే ఒక మహాభారత యుద్ధాన్నే తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా అంటే రెండు ప్రాంతీయ పార్టీలు అయినటువంటి ఎస్పీ, బీఎస్పీ ఇద్దరు కలిస్తే ఎంత గట్టిగా ఉంటుందో మనకి అర్థమవుతుంది. ఆ యొక్క గట్టి పోటీ బీజేపీకి అయితే ఇస్తుంది. గతంలో 71 స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ ఈసారి అంతే అన్ని స్థానాల కన్నా ఎక్కువ గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. జాతీయవాదాన్ని, దేశ రక్షణను, ఏదైతే మిగతా అంశాలన్నింటినీ కూడా అభివృద్ధి ఈ మూడు అంశాలను బీజేపీ తెర మీద తెస్తుంటే వైఫల్యాలు నటు మోడీ ప్రభుత్వ వైఫల్యాలు, ఇక్కడ యోగి ప్రభుత్వ వైఫల్యాలు వీటన్నిటిని కూడా ఎస్పీ, బీఎస్పీ తెరపైకి తెస్తున్నాయి. ప్రచారం అయితే హోరాహోరీగా సాగిందనే చెప్పుకోవచ్చు. మొదటి 2 దశల్లో ఈ బీజేపీకి అంత ఆశాజనకంగా లేవని చెప్పొచ్చు. ఆ 2 దశల్లో జరిగినటువంటి నష్టాన్ని ఇప్పుడు 3వ దశలో పూడ్చుకోవాలని బీజేపీ ప్రయత్నాలు ఎక్కువ చేసింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇక సౌత్ అంతా కూడా ఈసారి ఎన్నికలు ఈ 3వ విడతతో సౌత్లో ఎన్నికలు ముగిసిపోతాయి. ఇక నార్త్లో ఉన్నటువంటి మిగతా స్థానాలకు ఎక్కువ ఎన్నికలు జరగబోతున్నాయి. 4, 5, 6, 7 దఫల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిల్లో ప్రధానంగా ఎక్కువ దృష్టి సారించాలని కూడా బీజేపీ భావిస్తుంది. సౌత్లో ఎటు కూడా తమకు అంత పట్టు లేదు కాబట్టి అక్కడ మిత్రపక్షాలను కలుపుకొని పోవాలి. ఎన్నికల తర్వాత కొంత సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని కూడా బీజేపీ నేతలే స్వయంగా చెప్తున్నారు. గతంలో వచ్చినటువంటి 283 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక 10 స్థానాలు ఎక్కువగానే బీజేపీకి వచ్చాయి. ఈసారి అంత పరిస్థితి ఉందా అంటే కొంత సందేహం అనే చెప్పుకోవచ్చు. 100 సీట్లు ఖచ్చితంగా తగ్గుతాయన్నది దేశవ్యాప్తంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. యూపీలో కూడా అదే పరిస్థితి దాదాపు కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి హవా ఏదైతే ఉందో మోడీ హవా ఇప్పుడు లేదనే చెప్పొచ్చు. అంత ఈ యొక్క యోగి ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. కానీ దేశ రక్షణ, జాతీయవాదం, హిందుత్వ, అభివృద్ధి ఈ అజెండాతోనే ముందుకు వెళ్తుందే తప్పితే మిగతా అంశాలన్నింటినీ కూడా వేటిని కూడా బీజేపీ తెర మీద తీసుకురావట్లేదు. కేవలం భావోద్వేగాల పునాదులపైనే ఈసారి ఈ ఎన్నికల్లో గెలవాలని మోడీ భావిస్తున్నారు. అందుకే పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలను కూడా చేస్తున్నారు. ప్రాంతీయం, అదేవిధంగా జాతి, కులం ఈ అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తను చేసినటువంటి అభివృద్ధి 5 ఏళ్లలో ఏదైతే జీఎస్టీ కానీ డిమానిటైజేషన్ వల్ల కలిగినటువంటి నష్టం జిఎస్టీకి ఏదైతే 2% నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మాత్రం ప్రస్తావించట్లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా యూపీలో ఈ యొక్క నిరుద్యోగ సమస్య ఈ జిఎస్టీ డిమానిటైజేషన్ కారణంగా ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. మనం ఈ యొక్క 10 రోజుల్లో ఇక్కడ టూర్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు, ఉపాధిని కూడా కోల్పోయారు. చిన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయాయి. ఆ ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా చాలా ఎక్కువగా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా చాలా ఆగ్రహంతోనే బీజేపీపై ఆగ్రహంతోనే ఉన్నారనే మనం చెప్పొచ్చు. మొత్తానికైతే ఈసారి మాత్రం బీజేపీ కన్నా కళలు కొంత అడియాసలయ్యే అవకాశాలే ఎక్కువగా ఇక్కడ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కృష్ణ, మరి బీజేపీ గత వైభవానికి మహాకూటమి ఎంతవరకు గండి కొట్టే అవకాశం ఉంది? ఎటువంటి విశ్లేషణ వినిపిస్తుంది? కృష్ణ, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.
సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 116 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇవాళే కీలక దశ పోలింగ్ జరుగుతోంది. అత్యధికంగా 116 సెగ్మెంట్లకు ఓటింగ్ నడుస్తోంది. మూడో దశ పోలింగ్లో 18,28,32,415 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 9,66,00,000 మంది వరకు ఉంటే మహిళా ఓటర్లు 8,62,00,000 మందికి పైగా ఉన్నారు.